హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ పనస గింజలు కోడిగుడ్డు కూర. చాలా బాగుంటుందండి. సీజన్లో దొరికే పనస గింజలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పనస గింజల్ని 2 ముక్కల కింద కట్ చేసేసుకుంటే పైన మనకి తొక్కలాగా ఉంటుంది కదా, అది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా తెల్లగా ఉన్న పైన తొక్క అంతా కూడా తీసేసుకోవాలి. అన్ని గింజలకి కూడా ఈ విధంగా ఈ పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. అన్ని గింజలకి కూడా ఈ విధంగా పైన తొక్కని తీసేసిన తర్వాత అదే సైజులో గింజల్ని వేసేసుకోవచ్చు. కొంచెం చిన్నవి కావాలి అనుకుంటే ఈ విధంగా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు గింజల్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 3 గరిటెల వరకు నూనెని వేసుకుని 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న కోడిగుడ్లకి ఘాటు పెట్టుకుని వేయించుకోవాలి. కోడిగుడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఈ నూనెలో వేసుకుని కలుపుకోవాలి. ఇంకా 3 పచ్చిమిరపకాయలు చిన్నవి కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి కట్ చేసుకుని ఉంచుకున్న పనసగింజల ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇంకా సీజన్లో ములక్కాయలు కూడా ఉంటాయి కాబట్టి ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో లేవు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా కమ్మగా ఉండాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోకి 1 అరకప్పు వరకు నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ములక్కాయ ముక్కలు ఇంకా పనస గింజలు కూడా ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ములక్కాయ ముక్కలు ఇంకా పనస గింజలు కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఉడికించుకుని వేయించుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుని దీనిలోకి 1 అరకప్పు వరకు పాలు వేసుకుని ఉడికించుకుంటే చాలా కమ్మగా బాగుంటుంది. కూర కొంచెం చిక్కబడి చక్కగా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పనస గింజలు కోడిగుడ్డు పాలు వేసిన కూర చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా రోటీ, చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.